పిల్లలను పోషించడంలో, ఆహార సంపాదనలో పడి ఈహపరలోక గతులను మరిచి సంతరిస్తున్నాయి. అంటే తర్వాత దేవుడు ఉంటాడు, చచ్చిపోయాక ఏమవ్వాలి, ఆ జ్ఞానం వాటికే ఉంటుందిరా, మనుషులకే లేదు. సో వాటికి తెలియదు. అందుకని అటువంటి దాని గురించి ఆలోచన లేకుండా పిల్లలు, సంసారం, వాటిని సాదుకోవటం, వాటిని సంతృప్తిగా ఉంచడం, పిల్లల్ని దాంట్లో పడి హాయిగా తిరుగుతున్నాయి. పిల్లలే లోకంగా బతుకుతున్నాయి. ఒకరోజు 2 పారావతాలు అంటే 2 పావురాలు ఆడామొగ పిల్లల ఆహారం కొరకు అడవిలో చాలా దూరం వెళ్ళాయి. ఆ అడవులన్నీ వాటికి సుపరిచితాలే. ఎగిరి అడవిలోకి వెళ్ళి ఆహారం తీసుకురావడం బాగా తెలుసు. ఎక్కడ ఆహారం లభిస్తుందో తెలిసి చాలా దూర ప్రదేశాలకు వెళ్ళసాగాయి. పిల్లలు తిరిగి తిండి ఎక్కువ కావాలంటున్నాయి. ఇంట్లో వాటి పనేం లేదు కదా, బాగా తింటూ కూర్చున్నాయి. అందుకని ఇంక తెచ్చిన చాలటలు అవి బాగా తిండి కావాలంటున్నాయి. ఏం చేస్తాయి కనుక అదే సమయంలో పక్షుల వేటగాడు, బోయవాడు తిరిగి దైవవశాత్తు ఆ గూటి వద్దకు వచ్చాడు. ఇవన్నీ తిరుగుతున్నాయి, ఆడుకుంటున్నాయి పిల్లలు. పావురాయి పిల్లలు గూటి ముందు ఆడుకుంటున్నాయి. ఆ బోయవాడు వెంటనే వల పన్నాడు. వలలో పిల్లలు పడిపోయినాయి.